హాయ్ అందరికీ ముందుగా హ్యాపీ భోగి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా. ఈ ఇయర్ నాకెందుకు చాలా స్పెషల్. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి నాకు ఫేవరెట్ ఉన్న లంగా జాకెట్ని నేను వేసుకుంటున్నా. ఇది బనారస్ లంగా జాకెట్. ఇది నా 4th క్లాస్ లంగా జాకెట్. ఏంటి అక్క 4th క్లాస్ ఇప్పటి వరకు వస్తుందా అంటే వస్తుంది. ఎందుకంటే మన ఇండియన్ మామ్స్ ఎలా ఉంటారు, ఇప్పుడు వచ్చిందంటే ఒక 5 years వరకు వేసుకోవాలి అన్నట్టు కుట్టిస్తారు కదా. సో అది ఇదే నేను నా దగ్గర ఉన్న నెక్లెస్తోని పేరప్ చేస్తున్నా. దానికి చిన్న బూట ఉన్న కమ్మలు పెట్టుకుంటున్నా. కమ్మలకి ఎలా అయినా నాకు ఇలా ఇప్పుడు ట్రెడిషనల్గా రెడీ అవుతున్నాం కదా, దానికి చెంపసారాలు పెట్టుకుంటే బాగుంటుంది అనేసి చెంపసారాలు గిట్టంగా పేరప్ చేస్తున్నా. నా దగ్గర ఉన్న పింక్ షేడ్లో ఉన్నాయి. పింక్ షేడ్ ఉన్న చెంపసారాలు పెట్టి వైట్ పర్ల్స్తో ఉన్నాయి, అవి పెట్టుకుంటున్నా ఇయర్ రింగ్స్. అండ్ బ్యాంగిల్స్ గిట్టంగా బ్రౌన్ కలర్ నా లంగా జాకెట్కి సెట్ అయ్యేటట్టు వేసుకుంటున్నా. ఇది నా బనారస్ లంగా జాకెట్ కదా, ఇలా ఉంది. నార్మల్గా సంక్రాంతి అంటే ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి కదా. సో నా దగ్గర ఉన్న నా స్పెషల్ అండ్ నా ఫేవరెట్ లంగా జాకెట్ని చూసేయండి. ఎలా ఉంది, బాగుందా? మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఇష్టమైన లంగా జాకెట్ని వదులుకోలేక ఇప్పటికీ వేసుకుంటున్నారా? కమెంట్లో చెప్పేయండి. ఇంత రెడీ అయ్యి నార్మల్గా బ్యాంగిల్స్ వేసుకొని ఇట్లా ట్రెడిషనల్ అన్నప్పుడు మళ్ళీ మనకు పూలు కావాలి కదా. సో పూలు గిట్ట పెట్టుకొని మొత్తం ఫైనల్గా ఎలా ఉన్నా, ఎలా సెట్ అయినాయి. ఇది చాలా ఇయర్స్ నుంచి నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం. నార్మల్గా మ్యారేజ్ అయ్యాక ఎవరు లంగా జాకెట్లు వేయడానికి కుదరదు. లంగావోణి ఇలాంటి ఇస్తాం కానీ ఈ లంగా జాకెట్లు అంటే అస్సలు వేయనియరు కదా. సో ముందే మనకి ఎప్పటి వరకు ఛాన్స్ ఉంటే అప్పటి వరకు మనం ఈ లంగా జాకెట్లు వేసుకోవచ్చు. ఇప్పటి పిల్లలు వాళ్ళు వేసుకుంటలేరు. నాకు ఇది ఎంత ఇష్టం అంటే ఇప్పుడు నార్మల్గా ఫంక్షన్స్ కానీ టెంపుల్స్ కానీ ఎప్పుడు వెళ్ళాలన్నా నాకు ఇది ఎందుకో ఫస్ట్ వచ్చేది ఇదే నా మైండ్లోకి. ఎలా ఉంది ఫైనల్, నచ్చిందా? బాయ్.